నమస్తే మ్యాథ్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. తోది సంవత్సరం ప్రారంభం కాబోతుంది. చాలామందికి తమ రాసులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. మరి ఈ 12 రాసుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉందో మనకి తెలియజేయడానికి లలిత ఉపాసకులు జ్యోతిష పండితులు నానాజీ పట్నాయక్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ 12 రాసుల వారికి సంబంధించి ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజ్యపూజం ఏ విధంగా ఉందో మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి సంవత్సరం అనేది నామాధికాలు మారుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం మనం ప్రారంభం కాబోతుంది ఉగాది నుంచి. అయితే ఈ సంవత్సరం నుంచి మామూలుగా చాలా మంది పంచాంగం స్టార్ట్ అవ్వగానే ఎవరైతే రాశులు ఉంటారో వారి యొక్క ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజపూజం కంపల్సరీ చూసుకుంటారు. అంటే వీటిని బట్టి ఈ సంవత్సరం అనేది మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందా? చాలా మందికి ఆదాయ వ్యయం బాగుంటే అవమానం రాజ్యపూజం తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కొంతమంది రాసుల వారికి అన్ని సమానంగా ఉంటాయి. సో ఇది బేస్ చేసుకొని మనం చూసుకోవాలా, భవిష్యత్ ఏ విధంగా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి? తప్పకుండా మంచి ప్రశ్న వేశారు. ఇది 10% పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏది పంచాంగంలో వచ్చే ఆదాయ వ్యయాలు కావచ్చు, అదేవిధంగా ఈ రాశి వారికి ఇలా ఉంటుందని కావచ్చు. ఎందుకంటే ఇదంతా ఏంటంటే అందరికీ జనరల్గా పనిచేసేది. ఓకే, దీన్ని పెద్దగా పట్టించుకొని కంగారు పడొద్దని చెప్తాను నేను. పర్సనల్ చార్ట్ ఇందాక మనం 2 జాతకాలు చూసాం, ఒక అమ్మాయిది ఇంకొక అతనిది. అతను చూసినప్పుడు ఏమంటే మీకు 7 నుంచి 10 సంవత్సరాల మధ్యలో మీ తండ్రి గారికి ఇబ్బంది అయింది అన్నాను సరదాగా ఇక్కడ చూసినప్పుడు. కెమెరామెన్ అని ఏమన్నాడు, అవునండి మా తండ్రి గారు షాప్ కాలిపోయింది అన్నాడు. ఇంకొక అమ్మాయి చూసినప్పుడు మనం ఆవిడేం చెప్పలేదు, మీకు 2 వివాహాల జాతకం అమ్మ అనేది, మీకు వివాహం డిస్టర్బ్ అయిందంటే అవునండి డివోర్స్ అయిందని చెప్పింది ఆవిడ. అవునా? ఎట్లా తెలిసింది? మరి తులారాశి వారందరికీ అట్లా అవుతుందా? అమ్మాయి తులారాశి వారందరికీ కూడా అట్లాగే డివోర్స్లు అయిపోతాయా? అవవు కదా. అంటే ఏమిటి, పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అంటే, ఇవి మరి చూసుకోకూడదా అంటే, ఇవి గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్గా వాతావరణం లాంటిది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక పని చేయాలన్నప్పుడు బయట ఉండే మార్కెట్ క్యాల్కులేషన్స్, బయట ఉండే ట్రాఫిక్, బయట ఉండే ఫైనాన్షియల్ స్థితిని, మార్కెట్లో ఆ ప్రోడక్ట్కి ఎంత వాల్యూ ఉంది అనే దాన్ని అంచనా వేస్తాం. దట్ ఈస్ గోచారం అనుకోండి. అంటే ఇప్పుడుండే గ్రహస్థితి అనుకోండి. మీ ప్రయత్నము, మీ థింకింగ్ లెవెల్స్, మీరు చేసే ఇవన్నీ కూడా మీ జన్మజాతకం అనుకోండి కాసేపు. అయితే ఇవన్నీ అట్లా పనిచేస్తాయి జన్మజాతకంలో అంటే, మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మే ఈ రూపంలో వస్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు బాగా కలిసి వస్తుంది ధనం. పాస్ట్ లైఫ్లో అతను ఏం చేసి ఉంటాడంటే, ఎవరికైనా బాగా ఇబ్బందులో ఉన్న వాళ్ళకి ఫస్ట్ అయితే వాళ్ళకి దానం చేద్దాం, వాళ్ళ ఆకలి తీరుద్దామని ఇచ్చి ఉంటాడు బాగా అందరికీ. అందుకని ఆ పుణ్యం స్టోరేజ్ అయ్యి రూపంలో వస్తుంది. అది ధనమనే కాదు, అతని రూపం, అతని ఆలోచన విధానం, అతనికి మంచి తెలివితేటలు ఉండడం కానివ్వండి. ఒక గృహయోగాలు, భూములు బాగా ఉన్నాయంటే పాస్ట్ లైఫ్లో అతను దైవకార్యం కోసమనో, లేకపోతే స్కూల్స్ కోసమనో, లేకపోతే బావి కోసమనో, చెరువు కోసమనో ఆయన భూమి ఇచ్చి ఉంటాడు. అట్లాగే అన్నదమ్ములతో కొంతమందికి గొడవలు వస్తుంటాయి. అంటే పూర్వజన్మల్లో అతను అన్నదమ్ములతో వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాడు, అందుకని అది ఇబ్బంది పెట్టే అన్నదమ్ములు వస్తారు. లేదా కొంతమందికి జీవిత భాగస్వామి సరైన అమ్మాయి రాదు, పాస్ట్ లైఫ్లో అమ్మాయిని ఏదో ఇబ్బంది పెట్టుంటాడు, అందుకని ఈ జన్మలో అట్లా వస్తూ ఉంటుంది. అలాగే అదొకటే కాదమ్మా, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఫైనాన్షియల్గా కలిసి రావడం కానీ, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానీ, మనకి శాస్త్రంలో ఏముంటుందంటే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అని ఉంటుంది. వ్యాధి రూపంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం పాస్ట్ లైఫ్లో మనం చూడండి, మనం ఎంత సంపాదించినా మీరు ఇంకోళ్ళకి ఉపకారం చేసింది లేదా దైవకార్యం కోసం చేసిందే మీకు పుణ్యం కింద వస్తుంది. మిగతా ఏది కూడా మీరు పిల్లల కోసమనో, మనవాళ్ళ కోసమనో, ఇంకో కోసం కూడబెట్టింది ఏది కూడా మీ వెనకతలు రాదు. మనము దైవకార్యం కోసం ఏం చేశాము, మనుష్య రూపైన దైవం తిరుగుతూ ఉంటాడు. నీ తోటి వారికి నువ్వు ఏమైనా హెల్ప్ చేసావా? ధనమే హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, ఒక మాట సహాయం. ఎవరికో ఉద్యోగం లేదు, మీకు తెలిసిన ఆఫీస్లో ఎక్కడ ఉంది, అక్కడ ఉద్యోగం ఉంది, ఒకసారి వెళ్ళండి చాలు. బాధపడుతున్నాడు ఒక వ్యక్తి, ఎందుకేం కాదు, ఎందుకు భయపడతావు, జీవితం మొత్తం ఇలాగే ఉంటుందా అని చెప్పి ధైర్యం చెప్పగలగాలి. బాధపడుతున్నాడు, నీకు బాగైంది, నీకు చాలా బాగైంది అంటే ఇంకా ఎక్కువ బాధపడతాడు. అది కూడా పాపమే అని చెప్తుంది శాస్త్రం. ఇంకా అన్నిటికంటే గొప్ప పాపం చెప్పింది, అసలు మీరు ఆశ్చర్యపోతారు. దీనికి ఒక కథ కూడా ఉంటుంది. ఒకసారి ఒక రాజుగారు ఒక పెద్ద విందు ఏర్పాటు చేస్తున్నాడు, అంటే అందరికీ భోజనాలు పెట్టిస్తున్నాడు.
పెట్టిస్తూ ఉంటే ఒక పాముని కరుచుకొని పైనుంచి గద్ద ఎగురుతూ వెళ్తుంది. విషం అక్కడ వండేవారి ఆ దాంట్లో పడిపోయింది. ఓకే. అది ఎవరు చూసుకోవాలి. అది మామూలుగా వంట అయిపోయింది, అందరికీ వడ్డించేశారు. మరి విషం పడ్డప్పుడు ఏమవుతుంది? తిన్నవారికి అస్తవ్యస్తత అయిపోతారు, ఇబ్బంది పడిపోతారు. అప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. రాజు రానిది తప్పు అంటారు కొంతమంది. ఈ అన్నదానాలు చేపిస్తారు, అందుకే ఇట్లా అయింది, చేయించకపోతే ఇబ్బంది కలిగేది కాదు కదా. ఇంకొంతమంది ఈ వండే వాళ్ళ తప్పు, వండేవాళ్ళు చూసుకోవాలి కదా అంటారు. ఇంకొంతమంది లేదు లేదు పైన ఎగురుతున్నటువంటి గద్దది తప్పు, పాముని తీసుకెళ్తున్నందుకు అంటారు. ఇంకొంతమంది కాదు కాదు పాము తప్పు, ఎందుకంటే పాము కక్కింది కదా పాము తప్పు అని. అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. యమధర్మరాజు దగ్గరికి ఈ కేసు వెళ్ళింది. ఇప్పుడు ఎవరికి వేయాలి శిక్ష అంటే యమధర్మరాజు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే వీళ్ళెవ్వరికి వేయకండి, మాట్లాడుకునే వారికి వేయండి శిక్ష. వాళ్ళెవరు డిసైడ్ చేయడానికి వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు అని అంతే కదా. అందుకని మనకు సొసైటీలో కూడా ఏదో జరుగుతుంది అనుకోండి, మనం డెసిషన్ తీసేసుకుంటాం. లేదు అత్తగారు అలా చేసినందుకే, ఇది ఈ అబ్బాయి ఇది బాగాలేదు, ఆ అమ్మాయి ఇది బాగాలేదు, ఇంకోటి ఏదో పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడేసుకుంటాం, ఫ్రెండ్స్ గురించి మాట్లాడేసుకుంటుంటాం. అసలు మనకు ఎంతవరకు తెలుసు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది? వాళ్ళ పర్సనల్గా ఏదో జరుగుతుంది, మనకు తెలియదు. బయటకు విన్న మాటలతో మనం జడ్జిమెంట్ ఇచ్చేస్తాం, వాళ్ళని ఒక రకంగా ట్రీట్ చేస్తాం, వాళ్ళ గురించి ఇంకోటి చెప్పేస్తాం. అరే తెలుసా మీకు అమ్మాయి అట్లా చేసింది, అబ్బాయి చేసింది, అసలు నీకేం తెలుసని? ఇట్లా నువ్వు ఏమీ తెలియకుండా బయట విషయాలు తెలుసుకొని జడ్జి చేయడం, 10 మందికి స్ప్రెడ్ చేయడమే మహాపాపం. అది కూడా తప్పు. పాపం తప్పు కాదు, పాపం. అర్థమైందమ్మా? కాబట్టి ఎప్పుడు కూడా చేయకూడదు. జనరల్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదో సినిమా గురించి మాట్లాడుకున్నా పెద్ద విషయం కాదు అది కదా. అట్లా ఏంటంటే ఇప్పుడు ఇవి చూసుకోవాలి ముఖ్యంగా. అయితే ఇక్కడ మనకేమిటి చాలామంది ఏమనుకుంటుంటారు, ఏమంటే జాతకంలో ఇలా ఉంది ఇలాగే అనుభవించాలి, అస్సలు అలా అయితే ఇంక జాతకమే అనవసరం. మెడికల్ ఉందమ్మా, డాక్టర్ మనకి ఏదో ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఇష్యూ, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు ఏమంటే మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే ఇంకెందుకు మెడికల్? ప్రాబ్లం ఉంది, నువ్వు ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పేదే మెడికల్. ఆస్ట్రాలజీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పనిచేస్తుంది. వేదమంత్రాలు లేదా లలితహస్తనామాల్లో ఉండే నామాలు, ఒక దానము, సింపుల్గా నువ్వేమీ లక్షలు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు. ఒక నామం తీసుకున్నాం, ఉద్యోగం రావట్లేదు, మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజిత నామం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి పక్కగా పనిచేస్తుంది. ఏం భయపడాల్సిన పని లేదు. అంటే ఏంటి, జ్యోతిషాస్త్రం ఎందుకుంది అంటే జ్యోతి అంటే వెలుగు. నువ్వు ఒక రూట్లో వెళ్తున్నప్పుడు నీకు అక్కడ ముళ్ళుందా పాముందా అని చెప్పడానికి. చాలామంది ఏమనుకుంటారు జ్యోతిషాస్త్రం అంటే అమ్మో భయపడతారు అంటారు. నేను ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు కారులో, యూటర్న్ అని ఒక బోర్డు ఉంటుంది. అరే బోర్డు ఎందుకు పెట్టారంటే యూటర్న్ అని బోర్డు ఉండి నాకు భయం వేసింది, అక్కడ టర్నింగ్ తిప్పుకోవడానికి అంటావా? యూటర్న్ బోర్డు ఉంది కాబట్టి బాగుంది అనుకుంటావా? ఫాస్ట్గా వెళ్ళిపోతే ఎలా? యూటర్న్ దగ్గర టర్నింగ్ తీసుకోలేంగా. మరి ముందుగా ఒక హెచ్చరిక బోర్డు పెట్టాడుగా, యూటర్న్ జాగ్రత్తగా వెళ్ళండి, యాక్సిడెంట్ ప్రోన్ జాగ్రత్తగా వెళ్ళండి అని పెడతాడు. మరి వాడిని భయపెట్టినట్ట జాగ్రత్త పెట్టినట్టు అంతే కదా. అయితే ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఆస్ట్రాలజర్ చెప్పే విధానం కాస్త సున్నితంగా చెప్పాలి, అదంతే అన్నట్టుగా అట్లా భయపెట్టినట్టు చెప్పకూడదు ఒకటి. రెండవది ఏమిటి అంటే ఇక్కడ ఎప్పుడు కూడా జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే నీకు దారి చూపించడానికి ఒకటి, రెండవది నీకు ఉన్న ప్రాబ్లంని క్లియర్ చేయడానికి. ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకునే మార్గాల్లో ఎంతసేపు వేలు లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హోమాలే చేయాల్సిన పని లేదు. కలియుగంలో నామస్మరణను మించింది లేదు. అప్పుల పాలు అయిపోయామండి, అపర్ణాయ నమః ఖచ్చితంగా తీరుతుంది. నేను కొన్ని వేల మంది చెప్పాను, కొన్ని వేల మందికి అయింది. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే అసలు ఏ గ్రహము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే తల్లిదండ్రులు ధర్మాన్ని పాటిస్తున్నాడు ఆ వ్యక్తి. గ్రహం చూస్తుంది, మన చుట్టూ ఉంటాయి దేవత. మనం అనుకుంటున్నాం ఏమీ లేదనుకోండి. ఈ రూమ్లో మీరు నేను ఇద్దరు కెమెరామెన్స్ కాకుండా ఇక్కడ లలిత అమ్మవారు కూర్చుంటారు, మన కంటికి తెలియదు. ఇక్కడ ఒక పిశాచం కూర్చుంటుంది, మన కంటికి తెలియదు. ఏమనుకుంటున్నారు? అంత ఎనర్జీ ఉంటుంది చుట్టూ. కాబట్టి ఏంటి, అవి పరిశీలిస్తూ ఉంటాయి మనం ఏ మార్గం వైపు వెళ్తున్నామో, రాక్షస మార్గం వైపు వెళ్తున్నామా, మనుష్య మార్గం వైపు వెళ్తున్నామా, దాన్ని బట్టి అవి ఆ ఎనర్జీ మనకు ఫామ్ అవుతూ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి.
పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఆధారంగా ఏదైతే మనం అనుభవిస్తున్నామో, ఇప్పుడు హెల్త్ కావచ్చు, వెల్త్ కావచ్చు, ఏదైనా కూడా ఈ జన్మల్లో చేసేటువంటి పుణ్యము, ఈ జన్మలో చేసే ప్రయత్నము, ఈ జన్మలో చేసేటువంటి దేవతారాధన కూడా మీకు పనికొస్తుంది. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సింపుల్గా రామాయణం తెలుసు కదమ్మా మీకు. రామాయణంలో దశరథ మహారాజుకి సంతానం లేదు. ఆయన అలాగే కూర్చున్నాడా? పుత్రకామేష్టి యాగం చేశాడా? యాగం చేస్తారండి. యాగం చేసి సంతానాన్ని పొందాడా? నా జాతకం ఇంతే, నేనేం చేస్తాను అనుకోలేదు ఆయన. అంతే కదా, సింపుల్గా. అలాగే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు భగీరథుడు వాళ్ళ తరాలు మొత్తం తరించాలి, ఏం చేశాడు? తపస్సు చేశాడు, గంగని కిందకి తెచ్చుకున్నాడు. అంతే, వాళ్ళు భస్మం అయిపోయారు. వాళ్ళ కర్మ అనుకోలేదు ఆయన, వాళ్ళ తరాల కోసం పాటుపడ్డాడు. అంటే ఏమిటి? నీ జాతకం ఎలా ఉన్నా, అవతల వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నా, నువ్వు అమ్మవారిని కనుక నమ్ముకొని నీ ప్రయత్నం నువ్వు చేయగలిగితే ఎటువంటి సిచ్యువేషన్స్ నుంచైనా బయటపడతాం. కాకపోతే ఏంటి? దృఢ సంకల్పం అంటారు. సంకల్పం వేరు, దృఢ సంకల్పం వేరు. ఫిక్స్ అవ్వాలి మైండ్లో, నేను ఇది చేయగలను, నేను ఇది చేస్తాను. చాలామందికి సమస్యలు వస్తూ ఉంటాయి. నేను ఒకటే మంత్రం చెప్తా, సమస్యలు వచ్చాయా ఈ మంత్రం చేయండి అంట. అదేమిటి అంటే, ఒక సమస్య వచ్చింది, ఇలాంటి సమస్యలు నేను 100 వచ్చినా నేను ఎదుర్కోగలను అనుకోవాలి మనసులో. 100, 1000 వచ్చినా నేను నిలబడను అనుకోవాలి. అప్పుడు ఈ సమస్య చిన్నదైపోద్ది. మీ సబ్కాన్షియస్ మైండ్కి ఏంటంటే చెప్తుంటారు, మీకు తెలియకుండానే మీరు చెప్తున్నారు, ఇలాంటి సమస్యలు 1000 వచ్చినా మీరు చేయగలరు అన్నప్పుడు ఈ సమస్య చాలా చిన్న సమస్యగా అనిపిస్తుంది. ఈజీగా దాన్ని మీరు దాటగలుగుతారు. అది. థ్యాంక్ యూ గురుగారు. అంటే చాలా మందికి ఒక డౌట్, మనకి ప్రతి సంవత్సరం వచ్చి ఈ ఆదాయ వ్యయాలు, అవమాన వీటికంటే మన జన్మజాతకం అదే పెద్దగా ప్రామాణికం కాదు. బట్ మనం చేసే ప్రామాణికం కాదనట్లేదు, అది ప్రామాణికమే కానీ దాని ఎఫెక్ట్ ఓన్లీ 10% మీ మీద. అది ప్రామాణికమే, ఎందుకంటే వారు గణనం చేస్తారు. కానీ మీ పర్సనల్ చార్ట్ ఏంటి? నేనేమంటానంటే, తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా డివోర్స్లు అవుతున్నాయి, తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ హెల్త్ ఇష్యూ వస్తుందా? కాదు. ఇక్కడ ఏంటి? ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అర్థమైందమ్మా? అది 100% ఈ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఇదే జరుగుతుంది అంటే అది వేరు. పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ చార్ట్ అనేది మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ బట్టి అలా గ్రహాలు అలా కాంబినేషన్స్ అలా భగవంతుడు ఇస్తాడు అక్కడ. అలా చిన్న సందేహం చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.